నమస్కారం. రామసేతు మరియు రామేశ్వరం ఈ రెండు పేర్లు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఒక అద్భుతమైన పౌరాణిక వారసత్వం. ఈరోజు మన ఈ విశ్లేషణలో ఒక భౌగోళిక అద్భుతం మరియు పురాతన పురాణాలు ఎలా కలగలిసిపోయాయో స్పష్టంగా చూద్దాం. ఎలాంటి జాప్యం లేకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఒకే ఒక పురాతన ప్రదేశం అంతుచిక్కని విశాలమైన సముద్రాన్ని అలాగే రెండు విభిన్న మత సంప్రదాయాలను ఎలా కలుపుతుంది? సరే, ఇప్పుడు దీనిలోకి లోతుగా వెళ్దాం. రామాయణ మహాకావ్యం ముగిసిన తర్వాత అసలేం జరిగింది? ఆనాటి చారిత్రక పరిణామాలను మన మూలాలు ఎలా వివరిస్తున్నాయో ఒకసారి నిశితంగా పరిశీలిద్దాం. మొదటగా మనం రామసేతు గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక పురాణగాథ మాత్రమే కాదు, ఒక చారిత్రక వంతెన నిర్మాణం. దీని గురించి మన ఆధారాలేమి చెబుతున్నాయో చూద్దాం. ఈ భౌగోళిక నిర్మాణాన్నే మనం రామసేతు లేదా యాడమ్స్ బ్రిడ్జ్ అని పిలుస్తుంటాం. మనకిచ్చిన సమాచారం ప్రకారం మన రామేశ్వరాన్ని శ్రీలంకలోని మన్నార్ ద్వీపంతో కలిపే ఒక సున్నపురాయి వంతెన ఇది. రెండు దేశాల భౌగోళిక సరిహద్దులను కలిపే ఒక అద్భుతమైన చారిత్రక వారధి ఇది. ఇప్పుడు ఈ స్లైడ్లో నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ వంతెన భౌతిక పరిమాణం. ఇది ఏకంగా 48 కిలోమీటర్ల పొడవుంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఒక పురాణ గాథను వాస్తవిక భౌగోళిక కొలతలతో అన్వయించి చూసినప్పుడు ఆనాటి నిర్మాణ నైపుణ్యం ఎంత గొప్పదో మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా. ఇంకో ఆసక్తికరమైన విషయం, వాల్మీకి రామాయణంలో వానర సైన్యం నిర్మించిన ఈ కట్టడాన్ని స్పష్టంగా సేతుబంధన్ అని వర్ణించారు. రావణాసురుడు సీతాదేవిని అపహరించిన తర్వాత ఆ విశాలమైన సముద్రాన్ని దాటడానికి ఈ అద్భుతమైన నిర్మాణాన్ని చేపట్టారని గ్రంథాలు చాలా వివరంగా చెబుతున్నాయి. అయితే ఇక్కడొక ఆశ్చర్యకరమైన చారిత్రక వాస్తవముంది. మీకు తెలుసా? 1480వ సంవత్సరం వరకు ఈ వంతెన పూర్తిగా సముద్రమట్టానికి పైనే ఉండేదట. అంటే మనుషులు నడవడానికి వీలుగా కంటికి కనిపించేలా ఉండేది. ఆ తర్వాత ప్రకృతిలో వచ్చిన తీవ్రమైన మార్పులు, వైపరీత్యాల కారణంగానే ఇది సముద్రంలో మునిగిపోయిందని మన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. సరే, ఇప్పుడు మనం వంతెన నిర్మాణం నుంచి కాస్త ముందుకు వెళ్ళి యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలపై దృష్టి పెడదాం. ఆ మహాసంగ్రామం రాముడిపై ఎలాంటి ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపిందో ఈ దశ మనకు వివరిస్తుంది. యుద్ధం తర్వాత పాప విముక్తి కోసం శివలింగాన్ని ప్రతిష్ఠించాలనే సంకల్పం అప్పుడే మొదలైంది. అసలు ఈ ఆలయ నిర్మాణానికి ప్రధాన కారణమేంటంటే బ్రహ్మహత్యా దోషం. రావణుడు పుట్టుకతో బ్రాహ్మణుడు కావడం వల్ల అతన్ని సంహరించిన రాముడికి ఈ బ్రహ్మహత్యా దోషం అంటుకుందని పురాణాలు వివరిస్తున్నాయి. ఆ నిర్దిష్టమైన పాపం నుంచి విముక్తి పొందడానికే రాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకున్నాడు. సరిగ్గా ఈ ప్రతిష్ఠాపన సమయంలోనే ఒక ఆసక్తికరమైన ఉత్కంఠ చోటు చేసుకుంది. ఒక పక్క సరైన ముహూర్తానికి శివలింగాన్ని ప్రతిష్ఠించాలి, కాని మరోపక్క ఆ శివలింగాన్ని తీసుకురావటానికి హిమాలయాలకు వెళ్లిన హనుమంతుడు ఇంకా తిరిగి రాలేదు. ముహూర్తం మించిపోతోందనే ఒత్తిడి, అదొక రకంగా సమయంతో జరుగుతున్న పరుగు పందెంలాంటిది అన్నమాట. మరియు ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే ఇక్కడ ఈ రెండు లింగాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం పక్కపక్కనే గమనించవచ్చు. హనుమంతుడు రావడం ఆలస్యం కావడంతో సమయం మించిపోకుండా సీతాదేవి అక్కడున్న సముద్రపు ఇసుకతో వెంటనే ఒక లింగాన్ని తయారుచేశారు. అదే ఎడమవైపున్న సైకతలింగం. ఇక కుడివైపున్నది కాశీ నుంచి హనుమంతుడు తీసుకొచ్చిన ప్రసిద్ధ విశ్వలింగం. అయితే ఇక్కడో చిక్కు వచ్చిపడింది. తాను ఎంతో శ్రమించి తెచ్చిన లింగానికి మొదట పూజ జరగలేదని హనుమంతుడు కాస్త అలిగాడు. అప్పుడు రాముడు ఆ రెండు లింగాలను ప్రతిష్ఠించి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపించాడు. భక్తులు ఎప్పుడైనా సరే మొదట హనుమంతుడు తెచ్చిన ఈ విశ్వలింగాన్ని దర్శించుకున్న తర్వాతే ఇతర పూజలు చేయాలని రాముడు ఆదేశించాడు. నేటికీ అక్కడి అర్చకులు ఇదే సంప్రదాయాన్ని అత్యంత కఠినంగా పాటిస్తారు. ఇక చివరి ఘట్టానికి వద్దాం. రామాయణకాలం నాటి ఈ పౌరాణిక సంఘటనలు నేటి ఆధునిక రామేశ్వరం ఆలయ భౌతిక నిర్మాణాన్ని ఎలా తీర్చిదిద్దాయో ఇప్పుడు చూద్దాం. అంచెలంచెలుగా ఈ ఆలయం ఎలా ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకుందో తెలుసుకోవడం నిజంగా ఆసక్తికరం. ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఇదెలా రూపుదిద్దుకుందో చూద్దాం. మొదటి దశలో రావణ సంహారం పూర్తయింది. ఆ తరువాత రెండవ దశలో రాముడి అమ్ముల పొదులో సరిగ్గా 22 బాణాలు మిగిలాయి. మూడవ దశలో ఏం జరిగిందంటే ఆ మిగిలిన 22 బాణాలతోనే రామేశ్వరంలో 22 పవిత్రమైన బావులను రాముడు సృష్టించాడని మన ఆధారాలు వివరిస్తున్నాయి. వాటినే మనం నేడు 22 పవిత్ర తీర్థాలుగా పిలుచుకుంటున్నాం.
కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన అంశమేమిటంటే రామేశ్వరం యొక్క ప్రస్తుత విశిష్టతలు. ఈ రామనాథస్వామి ఆలయం మన దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, ఈ ఆలయంలో నిర్మించిన కారిడార్లు ప్రపంచంలోనే అత్యంత పొడవైనవి. ఒక అద్భుతమైన వాస్తుశిల్ప నైపుణ్యానికివి సజీవ సాక్ష్యాలు. ఇంకా చెప్పాలంటే బద్రీనాథ్, ద్వారకా, పూరీలతో పాటు దక్షిణాన ఉన్న ఈ రామేశ్వరం పవిత్రమైన 4 ధామ్లో ఒకటిగా నిలుస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా శైవులకు మరియు వైష్ణవులకు, ఈ 2 సంప్రదాయాల వారికి సమానమైన పవిత్ర క్షేత్రంగా ఇది విరాజిల్లుతోంది. చూశారు కదా, రామసేతు మరియు రామేశ్వరం గురించి మన మూలాలు అందిస్తున్న సమగ్రమైన విశ్లేషణ ఇది. భౌతిక ఆధారాలు మరియు పౌరాణిక విశ్వాసాలు కలిసి ఎంతటి అద్భుతమైన వారసత్వాన్ని మనకు అందించాయో గమనించాం కదా. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. భౌతిక నిర్మాణాలు మరియు శాశ్వతమైన పురాణాల మధ్య ఇంతటి లోతైన ఏకీకృత చారిత్రక వారసత్వాన్ని కలిగియున్న ఇలాంటి పురాతన కట్టడాలు అసలు ప్రపంచంలో మరేమున్నాయి? ఆలోచించండి. ఈ అద్భుతమైన వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.